కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసే దిశగా రమణీయపేట పంచాయతీ పరిధిలోని స్వర్ణ గ్రామ సచివాలయం 1 తో పాటు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ భవనాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని అదనంగా 10 లక్షల రూపాయల నిధులతో పూర్తి చేసినట్లు తెలిపారు. రమణయ్యపేట పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు 29.45 కోట్ల రూపాయలు, సంక్షేమ కార్యక్రమాలకు 39.29 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వెల్లడించారు. అనంతరం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో కాకినాడ రూరల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలతో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఆర్డీఓ మల్లిబాబు, ఎంపీడీఓ సతీష్ తో పాటు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అమ్మేలా చూడండి. ఎలా చూడండి సార్, అందరూ ఒకసారి అనుకోండి సార్, అందరూ ఎలా చూడండి ఒకసారి. ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ రమణయ్యపేట గ్రామ పంచాయతీ స్వర్ణ గ్రామ సచివాలయం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. పెద్దలు ఆర్డీఓ గారు, జెడ్పీసీఓ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి గారు, ఇతర పెద్దలు అందరూ కూడా ఇవాళ బీజేపీ నుంచి మన వెంకట్రావు అందరూ ఇవాళ ఇతర పెద్దలు అందరూ కలిసి ఇవాళ కార్యాలయం నిర్మించారు. అంటే స్వర్ణ గ్రామ పంచాయతీలో ఎందుకు 10 లక్షల రూపాయలు వ్యయంతో పాత బిల్డింగ్ని పూర్వం కట్టి వదిలేసినటువంటి విద్యార్థి బిల్డింగ్ మనం చెప్పాను మీకు, ఇంచుమించు 20 చిల్లర బిల్డింగ్, 26 బిల్డింగ్లు ఊరికే కొబ్బరికాయలు కొట్టేసి సగం కొట్టేసి పునాదులు వేసేసి జస్ట్ వేసేసి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా దీని మీద 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కింద గ్రామ సచివాలయం, అట్లాగే పైన కాన్స్టిట్యూన్సీ విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే P4తో కలిపి ఒక బిల్డింగ్ 10 లక్షల రూపాయలు అయింది. పైన 2 కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాన్స్టిట్యూన్సీలో నాకు 7 స్టాఫ్ ఇవ్వడం జరిగింది. ఆ 7 స్టాఫ్తో కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి సమస్యని గుర్తించిన సమస్యకి పరిష్కారం అవుతుంది. అది అన్ని రకాలుగా ఒక్కోసారి నిధుల పరంగా అవ్వచ్చు, ఒక్కొక్కసారి విధుల పరంగా అవ్వచ్చు. ఒకసారి విధులతోటి సరే ఆ సమస్యలు పరిష్కారం అయిపోతాయి, ఒక్కోసారి నిధులు అవసరం అవుతూ ఉంటాయి. అటువంటివన్నీ గుర్తించి వాళ్ళు నా దృష్టిలో పెడతా ఉంటే నేను దాన్ని రెస్పెక్ట్ చేసి దానికి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాను. వీళ్ళ యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా వేరే కాన్స్టిట్యూన్సీలో చేసేది లేదో తెలియదు, కానీ నేనైతే గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఈ వేట దాకా కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి వీళ్ళకి 30 కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ 1110 కోట్లు దాని పక్కన పెడితే ఈ రమణయ్యపేట గ్రామానికి ప్రత్యేకించి మన వీరబాబు వీళ్ళందరూ సహకారంతో 35,66,75,962 రూపాయలు పనులు వేట దాకా మంజూరు చేయబడి అయితేనేంటి, అలాగే పూర్తి చేసేది. అందులో పూర్తి చేస్తే 330, 3 కోట్ల 30, 130, 620 తప్ప మిగిలినవన్నీ పూర్తిగా సుమారుగా 28 కోట్ల రూపాయలు పూర్తి చేయడం. అట్లాగే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నుంచి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, తల్లికి వందల నుంచి, ఆటో డ్రైవర్ సేవల నుంచి, వెలుగు శ్రీ నిధి నుంచి, ఎన్ఆర్జీఎస్ ద్వారా శ్రామికులు వేతనం అవ్వచ్చు, దివ్యాంగుల ఉపకరణ అవ్వచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటా అది 39,29,29,70,437 రూపాయలు. అట్లా మొత్తం 74,96,47,399 రూపాయలు
ఈరోజు రమణయ్యపేట గ్రామాల్లో నేను సగర్వంగా కూటమి ప్రభుత్వం తరపున చెప్పగలుగుతా ఉన్నాను, సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతున్న ఈ కూటమిలో ప్రతి పని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి బోర్డులు పెట్టడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో పెట్టినటువంటి అభివృద్ధి కూడా బోర్డులు పెట్టడం జరిగింది. దాని ద్వారా ప్రతిపక్షాలు ఎవరైనా సరే అందులో ఇంత తప్పు ఉన్నదన్నది ఛాలెంజ్ చేయమని నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ఎంతసేపు నేను చూస్తూ ఉన్నాను. జరుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధికి అడ్డుపడదాం, ఈ అభివృద్ధిని ఎట్లాగన్నా అటువంటి ఏదో ఒక అటువంటి గొడవలు పొలగొడవలు అటువంటి సృష్టిద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో వీళ్ళు 3-4 ఆఫీసులు పెట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి తోడు వీళ్ళు పొరుగు రాష్ట్రం నుంచి ప్రకాష్ రాజ్ అని ఒక నటుడిని, అంటే డైలాగులు అవి బాగా చెప్పగలుగుతాడు కదా నటుడు, ఆ నటుడిని తీసుకొచ్చి అతనితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ అన్న ఆయన సినిమాల్లోనే హీరో, బయట హీరోయే. అలాగే ఈ ప్రకాష్ రాజ్ అన్నవాడు సినిమాల్లోనే వెళ్ళినా బయట వెళ్ళినాడు. వాడి యొక్క చరిత్ర కావాలంటే ధర్మశాల దగ్గరికి వెళ్తే కర్ణాటకలో ఇతని యొక్క చరిత్ర జనం చెప్తారు. ఇటువంటి ప్రాపగాండా ఈ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలు చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఒక్కసారి తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుతాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలన్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. నీట్ పేపర్ లీకేజీపై కాకినాడలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల ధర్నా. పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వేగవంతంకు కార్యాచరణ. రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని స్వర్ణ గ్రామ సచివాలయం 1 మరియు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పందం నానాజీ, టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.